ద్వారా మీకు మహిమకరంగాను యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన క్రీస్తు నామమున మరొకసారి వీరందరికీ ఉన్నాను. వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతూ తను బ్రతికిన దినములు ఆ 3.5 సంవత్సర కాలంలో తన ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేసి లోకములో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపమానమును మనం నేర్చుకున్నాం. ఆయన చాలా సందర్భాలలో చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు ఏం కావాలంటే మనుషుల జీవితాలను మార్చగలగాలి, మనిషి యొక్క మానవులకు ఉన్నటువంటి సమస్యను ఇచ్చగలగాలి, ప్రతి మనస్సును కదిలించగలగాలి. ఎన్ని మాటలు దేవుడు మనకు పలికించినప్పటికీ తన నోటి ద్వారా ఎన్నో మాటలు పలికాడు. చివరికి తన రక్తాన్ని కార్చి మన కొరకు బలి అయ్యాడు. కానీ మనలో సరి అయినటువంటి స్పందన, చలనం కనుక లేకపోతే అది వృధా అవుతుందన్న సంగతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి వచ్చినామను జ్ఞాపకం చెప్పాను. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము, మీలో ఏ మనుష్యుని 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళరా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె ఉపమానం చెబుతూ ఒక మనుషులు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఒకటి తప్పిపోయిందంట. ఆ ఒక్కటి తప్పిపోయినప్పుడు ఈ మనిషి ఏం చేశాడంటే 99ని విడిచిపెట్టాడు. 99 విడిచిపెట్టి దేని కొరకు పరుగులు తీశాడు? ఆ తప్పిపోయిన ఒక గొర్రె కొరకు పరుగులు తీశాడంట. సంతోషంతో వచ్చి తన స్నేహితులతో, తన ఇరుగు పొరుగు వారితో అందరితో చెప్పినాడంటే, నా గొర్రె, నేను గొర్రెలు పెడుతున్నాను, తప్పిపోయింది కానీ దొరికింది, అందరినీ పంచుకుంటూ ఉన్నానని ఈ ఉపమానం చెబుతూ ఉన్నారు. ఈ వాక్యము ఇంతకు ఎంతమంది విన్నారు చెప్పండి? అందరూ వచ్చిన సాధన చెప్పడం. ఇందులో మీకు అర్థమైంది ఏంటి? 9 గొర్రెలు కూడా తప్పిపోయింది, ఆ పట్టుకున్నాడు, బీచింది, అలా చేసిండు అనా. ఇన్నిసార్లు ఈ మాటలు విన్నారు కదా, ఇందులో ఉన్నటువంటి భావం మనకి ఏమర్థమైంది? ఎవరు చెప్తా చెప్పాడు? ఒకరు స్త్రీలో నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు. 99 మారుమనసు కలిగిన వ్యక్తుల్లో కాకుండా ఒక పాపి రక్షింపబడితే అది చాలా ఉత్తమమని దేవుడు అంటాడు. ఓకే, ఆడపిల్ల నుంచి ఎవరైనా స్త్రీలో నుంచి ఎవరు లేరా? మన బ్యాచ్ అంతేమంటే బదిలీ చేసినామా, తిన్నామా, అయినమా, పేడమా, వెళ్ళిపోయినా అన్నట్టు
మనము వచ్చింది దేనికి అంటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీవు బాగుండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు బాగుండాలని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం బాగుండాలని మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంఘం బాగుండాలని మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లలు బాగుండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. సచిన్ చెప్పింది అందులో 90% కరెక్ట్ ఉంది కనుక ఇంకో పాయింట్ వరకు అంటే ఈ 99 గొర్రెల గురించి మాట్లాడడం లేదు. అక్కడ దేని గురించి మాట్లాడతలేడు? గొర్రెల గురించి యేసు ప్రభువు వారు చెప్తలేడు. ఉపమాన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు. ఎందుకు గొర్రెల గురించి చెప్తున్నాడంటే వాళ్ళు గొర్రెలు మేపేవారు కాబట్టి. ఎందుకు చెప్తున్నాడమ్మా? ఆ ప్రాంతంలో ఎక్కువ గొర్రెలు మేపేవారు యూతులు. ఆ సమయంలో వారికి అర్థమయ్యే రీతిలో 99 గొర్రెలు ఉన్నాయి, గొర్రె తప్పిపోయి తిరిగి దొరికితే మీరు ఏం చేస్తారంటే, చాలా మంది ఏం చెప్పారంటే మేము పండుగ చేసుకుంటాం సార్ అన్నారు వాళ్ళు కూడా. మేము దావా చేసుకుంటాం సార్. 99 విడిచిపెట్టాడు ఒక వరకు. అంటే కిందికి వచ్చేసరికి ఒక మాట అంటాడు, అలాగే చదవండి. అట్టువలే ఇది అండర్లైన్ చేసుకోండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. అందరు గట్టి చెప్పలు. ఇప్పుడు చెప్పండి, ఇది అండర్లైన్ చేసుకున్నాడు. ఇప్పుడు 99 మంది నీతిమంతులు ఉన్నారట. ఎవరున్నారమ్మా? 99 మంది నీతిమంతులు ఉన్నారు. ఈ నీతిమంతులు ఎలాంటి ఉన్నారంటే ప్రతి నెల దశమ భాగం వారు, అన్నిటిలో దేవుని ఏర్పరిచేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన ఉపవాసం ఉంటూ 60 రోజులు ఉపవాసం ఉంటూ 50 ఉపవాసం ఉంటూ 30 రోజులు ఉంటూ 20 రోజులు ఉపవాసం ఉంటూ వారం రోజులు ఉంటూ ప్రతి శుక్రవారం ఉంటూ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్న నీవు ఎవరంటే నీతిమంతురాలివి. అందరం ఎవరు? ఇప్పుడు ఇందులో దొంగలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది ఉన్నారు? నో దొంగ. ఇలా జూడ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మేము పరిశుద్ధులం అంటే మనము చెప్పుకోము, మనము చేసిన తప్పులు ఒప్పుకోము. 99 మంది నీతిమంతులు ఉన్నారట. ఈ నీతిమంతులుగానే 99 మంది ఉన్నప్పుడు వీరిని బట్టి దేవునికి సంతోషం లేదంట, వీరిని బట్టి పరలోకంలో సంతోషం లేదంట. మరి ఎవరిని బట్టి ఉన్నది? లేఖనం అంటున్నది మారు మనస్సు పొందు నీతిమంతుల ద్వారా లేదు. నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడంటే కోరుకుంటూ ఉన్నాడు. ఉండాలమ్మా. మారు మనసు అంటే మరి రత్నమ్మ చెప్తారు. మారు మనసు ఏమో రత్నమ్మ, తేజమ్మ చెప్తారు. లేకపోతే మారు మనసు అంటే ఏంటో పచ్చిగా చెప్తాను. ఏంటంటే పచ్చి తాగుబోతున్నాడు వాడు, ప్రతిదినం తాగుతాడు. తాగకుండా వాడికి తెల్లారు. తాగకుండా వాడికి తెల్లారది. వాడు తాగుతూ ఉన్నాడు. సడన్ గా ఒక రోజు మొత్తానికి మానేసి వచ్చి బాప్తిజం తీసుకున్నాడు. వారం భయపడుతున్న గుడికి వస్తున్నాడు. ఇదేవరు? ఎవరు? మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాడు. ఒక ఏడాది తర్వాత మళ్ళీ దాపడి తిరిగిన అనుకో, ఎవడాడు? మారు మనసు పొందిన లేదమ్మా మనకి ఇరికాడు, బయట ఏమన్నా కొట్లాడేమో, అందుకే పాపం తాగుతున్నాడు.
దేవుడు దేవుడు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందడం ఎలా ఉండాలంటే తాగుబోతు తన తాగు నుంచి విడుదల పొందుకొని ఇరుగు పొరుగు అందరి నుంచి సమస్యలు ఏం చేయాలంటే బ్రతికే ప్రయత్నం వచ్చిన సమస్యను తట్టుకోలేక తిరిగి తాగుతూ ఉన్నావు, తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోయావంటే నీవు అంటే మారు మనస్సు పొందినటువంటి ఒక తల్లిని ఒక మనల్ని బట్టి దేవుడు పరలోకమందు సంతోషించినప్పుడు నువ్వు పాడైపోతుంటే దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి. దేవుడు అంటున్నాడు 99 మంది ఉన్నారు, ఈ 99 మంది నీతిగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళు అన్యాయం చేస్తలేరమ్మా. ఈ 99 మంది అన్యాయం చేస్తలేరంట. వీళ్ళు ఎవరంట? నీతిమంతులు. నీతిమంతులు నీతిమంతులు అంటే ఆరాధించేవారు, నీతిమంతులు అంటే అన్ని రకాలుగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇంతమంది మనం గుడికి వస్తూ ఉన్నాం, ఇంతమంది మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రతి దినము ఇంటింటి ఆరాధన చేస్తూ ఉన్నాం. మనలో ఎంతమందికి మారు మనస్సు వస్తుంది, మారు మనస్సు ఉన్నటువంటి అనుభవంలోకి ఎంతమంది వెళుతూ ఉన్నారు? నిజంగా మనలో మార్పు, దేవుడు సంతోషించే అంత మంచి మార్పు మనలో కనుక ఉందా? ఒకసారి ఆలోచన చేస్తున్నాండి. నీతిమంతులమే, దేవుణ్ణి ఆరాధించే వారిమే. ప్రతి సంవత్సరం ఈ సంవత్సర కాలం అంతా నేను ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి ఆదివారం నేను మందిరంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి నెల నేను దేవుని దశమ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి వారము ఉపవాసం ఉండి కుటుంబం కొరకు ప్రార్థించే వారు చాలా మంది ఉంటారు. ఇంతమంది ఈ నీతిమంతుల్లో మీరు నిజంగా మనస్సును మార్చుకున్నారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ మనస్సు మారడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. మనసు మార్చడం అంటే నేను మారిపోయానంటే ఇంతకుముందు ఆ ఎలుక వేసుకుంటున్నాను, నెత్తి పాపడేసుకుంటున్నాను, నెత్తి మీద పెట్టుకుంటున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను, వారం గుడికి పోతున్నాను అంటే మార్పు కాదు అది. మార్పు అంటే ఎలా ఉండాలంటే ఎదుటి వారి మూతి మీద అంట, ఎదుటి వారికి నోరెత్తకుండా నీ మార్పు ఉండాలి, ఎదుటి వాడు నిన్ను ఏలెత్తి చూపించకుండా నీ మార్పు ఉండాలి. అలా మారినప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు పాపి నీతిగా బ్రతకలేవు ఇన్ని రోజులు, నువ్వు అక్రమంగా బ్రతికావు, అన్యాయంగా బ్రతికావు, దొంగతనం చేస్తూ బ్రతికావు, వ్యభిచారం చేస్తూ బ్రతికావు, మోసం చేస్తూ బ్రతికావు, లేదంటే అనేకులను దూషిస్తూ బ్రతికావు. కానీ అందరికంటే గుడికి వచ్చే వారి మారిపోయావు, అందరికంటే గొప్ప బ్రతుకుతూ ఉన్నావు. అంటే నిజంగా నువ్వు ఒకవేళ అలాంటి బ్రతుకు కనుక నువ్వు బ్రతకగలిగితే దేవుడు అంటూ ఉన్నావు, ఈ పాపిని బట్టి, ఎవరిని బట్టి? మనం 30 సంవత్సరాలు బాగు తీసుకున్నదంతా ఎప్పుడు ఏ క్షణంలో పోతుంది తెలుసా? ఎవడైనా పూర్తిగా రొచ్చులో మునిగి ఆ రొచ్చంతా కడుకొని నీట్గా దేవుని దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఒకవేళ దేవుణ్ణి విడవకుండా బ్రతకగలిగితే, దేవుని మాటను మించజాలకుండా మన బ్రతుకును దిద్దుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? మళ్ళీ ఆ వచ్చిన వస్తాను అటువలే మారు మనసు ఒక్కరలేని 99 మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము. నీతిమంతులు 99, కానీ పాపి విషయమై ఆ పాపి ఎలాంటి వాడై ఉండాలంటే మారు మనస్సు పొందిన వాడై ఉండాలి. మారు మనస్సు పొందిన వాడై ఉండాలి. మనం ఎంత నీతిగా బ్రతుకుతూ ఉన్నాం, ఎంత నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నాం అన్నది ఒక ఎత్తు అయితే, మన మనస్సును మార్చుకున్నామా లేదా అన్నది ఇది ప్రాముఖ్యమైనటువంటి పెట్టు. దేవునికి కావలసింది ఆరాధించేవారు కాదు, దేవునికి కావలసింది తెల్లబట్టలు వేసుకునేవారు కాదు, దేవునికి కావలసింది నీటిగా రెడీ అయిపోయి మందిరానికి వచ్చేవారు కాదు. అంటే మీరు వచ్చేవారు మీ ఇష్టం రాకాని వల్ల నీటి వద్దండగా సార్ మనసు బాగుండాలని చెప్పేసి కొంతమంది స్నానం చేయకుండా రావాలి.
మందిరానికి ఎలా రావాలో అలాగే రావాలి. కానీ నీతిగా అంటే ఏముండాలంటే నీ మనస్సు నీతిగా ఉండాలి, నీ ఆలోచనలు నీతిగా ఉండాలి, నీ పద్ధతి నీతిగా ఉండాలి, నీ ఇల్లు నీతిగా ఉండాలి. నీ పిల్లలు ఎలా ఉండాలమ్మా? కొంతమంది పిల్లలు ఉంటారు బట్టలను ఒట్టి కడిపోతాయి, తల్లిదండ్రులకు శ్రద్ధ లేకుండా పోతుంది. వాడు ఎట్లన్నా తిరగని ఇంత కూడెత్తేసినమా పండవెట్టినమా, అలా ఉండదమ్మా. శ్రద్ధ కలిగిన ఇల్లాలిగానే ఉండాలి, శ్రద్ధ కలిగిన ఒక తండ్రిగానే ఉండాలి, అన్ని రకాలుగా మంచి బాధ్యతలను తీసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతులు 99 ఉన్నారు కానీ ఎందుకు ఉన్నారంటే పని లేని వారిగా ఉన్నారు. కానీ పనికొచ్చేది దేవుడు, సంతోషించేది దేవుడు పరలోకమందు దేవదూతలు ఉత్సహించేది ఎవరిని బట్టి అంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి అన్నది మళ్ళీ వేరు. కానీ మారు మనస్సు పొందినటువంటి పాపి ఎవరమ్మా? మారు మనస్సు పొందినటువంటి పాపి విషయమై సంతోషిస్తాడట. ఏ స్త్రీ అయినను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము ఆమె దీపము వెలిగించి జాగ్రత్తగా వెతుకదా. ఇక్కడ వెండి గురించి ఎందుకు చెప్పాడు అంటే అక్కడ ఒక స్త్రీ ఉన్నారు, 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. అప్పుడు బంగారం ఒకటి పోతే ఆ తల్లి ఏం చేస్తాంట, దీపం వెలిగి ఇల్లు మొత్తము ఊడ్చి వరకు కదా అది దొరికినప్పుడు కత్తెలను నేను నాణ్యము దొరికినదని వారితో చెప్పు కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట కలుగునని నేను. ఆ యొక్క వెండి నాణ్యం పొడగొట్టుకున్నటువంటి స్త్రీ ఒకవేళ దేవుడైతే 9 ఒక్క పోయిందంట, ఒకటి తప్పిపోయింది అంట, తిరిగి దొరికింది. దేవుడు ఒక్కటి ఎవరు దేవుని వాక్యం అంటున్నది, దగ్గరికి తిరిగి వారి మనస్సు మార్చుకున్నటువంటి వారు అప్పుడు ఎవరిని బట్టి సంతోషపడతాడంటే మనసు మారినటువంటి పాపిని బట్టి సంతోషపడతాడు. సంతోషపడతానంటున్నా నిజముగా మనం ఒకసారి ఆలోచించుకోవాలమ్మా. ఆటోమేటిక్ జీవితం మారుతుంది. నువ్వు బాప్తిస్మము తీసుకొని కూడా చాలా మంది బాప్తిస్మం తీసుకొని చాలా కాలంలో ఉన్నారు. ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న అందరూ గుడికి వస్తారు. అప్పుడు బల్లవారం అందరు వస్తారు. బల్లవారం వచ్చి మా అయ్య చుట్టమని బల్ల తీసుకోవడం ఏం చేస్తారంటే మనిషికి 100 దోశలు పేపర్ చదవాలి, కాగితం పేపర్ చదవాలి. మా సంఘం సభ్యులు కొట్లాడతారు. మా పేరు రాలేదు కొట్లాడే వాళ్ళ తర్వాత రాకూడదు అంటే నీకు మారు మనసు వచ్చిందా? మొదలు పెట్టి పేరు రాకుండా ఎలాంటి మారు మనసు వచ్చింది? కొట్లాడే మారు మనసు వచ్చిందా? బాప్తిసం తీసుకుంటాము, ఈ లోకం నీది కాదు, తిరిగి ఏది రాదు అని అందరూ పిల్లలకి ఇంటి పక్క సంధి నీకేమో ఏదే ఒంకొరొకరు మాటలు తిట్టుకునే విశ్వాసం అనిపిస్తున్నాడు. ఏది నీ మారు మనసు? నా కోసం కొట్లాడుతుంది. మరి ఏడున్నది లోకం నాది కాదు.
మాట ఆ పాట ఒక నిన్నే ఏం పాట నిన్నే నువ్వే మనుజ ఈ లోకದಲ್ಲಿ నేను శాశ్వత వల్ల 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 అంటే కానీ తెల్లాలు చేస్తే లొల్లి లొల్లి అంటున్నారు. నీవు వల్ల అంటే వల్లట్నే ఉండాలి. దండ నా వల్ల బేడ అంటది. బేడ అంటే అది పడుకుంటుంది. బుద్ధి కాదు పాట పాడున్నావు ఎందుకు లొల్లి పెడుతున్నావు? నీది కాదు అని తెలిసి దేవుడు లొల్లి పెడుతున్నావు. ఎవరు దేవుడు పడుతున్నాడా? 99 మంది ఇక్కడ 99 మంది రా 90 నీతిమంతులుగా కానీ మారు మనసు లేదేమో ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించండి. మారితే ఒక అవ్వగా నువ్వు మారాలి, ఒక తల్లిగా నువ్వు మారాలి, ఒక ఎల్లిగా నువ్వు మారాలి, ఒక భార్యగా నువ్వు మారాలి, ఒక భర్తగా నువ్వు మారాలి, ఒక తండ్రిగా నువ్వు మారాలి, ఒక కొడుకుగా నువ్వు మారాలి. నీ మార్పు నీ ఇంటికి ఆదర్శం కావాలి. ఊదారంగము కొనే లుదియా ఎవరమ్మా? ఊదారంగం కొనేమ్మది ఎవరు? లుదియన్నా ఏమో ఎప్పుడో ఇన్నం ఇద్దరు లేకపోతే మనకి ఏమొచ్చిన కర్మ. లుదియా ఊదారంగము ఊదారంగం కొట్టు వెళ్ళేది అంట కానీ అక్కడ విన్నటువంటి దేవుని వాక్యమును బట్టి తను తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. తను తన ఇంటి వారిని ఒక్క ఆమె అమ్ముకోవడానికి పోయిన మనసు మార్చుకుంటే ఇంటి మంది మారితే 60 ఏళ్ళుగా గుడికి వెళ్తున్నావు, నీ కొడుకు మారు, నీ బిడ్డ మారు, నీ భర్త మారంటే పొరపాటు ఎక్కడో లేదు. ఎక్కడున్నది? నీకు బేమా రాను కానీ ఉన్నది, నీకు పురుగులు పడన్న కానీ ఉన్నది, నీకు దగ్గరై చచ్చిపోవన్న కానీ ఉన్నది, ఈ బాడకం నా మాట వినన్న కానీ ఉన్నది. ఎక్కడో లేదు. మార్పు మనలోనే మొదలు కావాలి, మన నుంచే రావాలి. దేవుడు అంటున్నాడు, తల్లి నీ ఇంట్లో నీ ఒక్కదాని వస్తూ ఉన్నాను గుడికి, నీ ద్వారా నిజంగా మా అమ్మ గుడికి వెళ్ళింది మారి, నిజంగా మా అమ్మ గుడికి వెళ్ళింది. ఆమె ఎంత మంచిగా మాట్లాడుతున్నా ఆమె నోట్లో నుంచి ఆని ముత్యాలు 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 పూసల దండేసి దండేసుకొని అల్లుకోవాలి. మీరు మాట్లాడే మాటలు బట్టి దానికి భీమా రాదు. గుడికి మాత్రం పోతే దాని నోరు కంప అన్నదనుకో, నీ అంత దరిద్రమైనటువంటి విశ్వాసురాలు కానీ మరొకరు ఉండడు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనమందరము నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నామేమో, కానీ మారు మనసు లేదేమో. ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనము దేవుడికి అప్పగించుకుందాం. మనలో మొదటిగా మార్పును తెచ్చుకుందాం, మన మనస్సును మార్చుకుందాం, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన యొక్క కుటుంబీకుల్ని మార్చుకుందాం. దేవుడి కొన్ని మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అయా ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో నా తండ్రి ప్రభువా, ఎన్నోసార్లు ఈ యొక్క 100 గొర్రెలు కలిగినటువంటి యజమాని యొక్క ఉపమానం మేము విని ఉండవచ్చు. కానీ అయ్యా 99 నీతిమంతులు అన్ని రకాలుగా బాగున్నారంట, కానీ ప్రభువా వారిలో మారు మనసు లేదు. ఆ తప్పిపోయినటువంటి ఆ మారు మనసు పొందినటువంటి ఆ పాపి విషయమై పరలోక రాజ్యములో ఇదిగో దేవదూతలతో సహా మీరు సంతోషిస్తారు. ఆ రాజ్యములో సంతోషం ఉంది. ఆ పాపిగా ఉంటే కాదు, కానీ ఆ